ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో దేవర కూడా ఒకటి. 2 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా, దేవర సీక్వెల్ మాత్రం 2026 లేదా 2027లో విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అయితే దేవర పార్ట్ 1 సినిమాలో తన పాత్ర పరిమితమని జాన్వీ కపూర్ వెల్లడించడం కుసమెరుపు. దేవర ట్విస్ట్ రివీల్ చేసి జాన్వీ ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చింది. జాన్వీ కపూర్ అలా చెప్పడంలో ఫస్ట్ పార్ట్ లో హీరో తండ్రి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని తెలిపోయింది. దేవరలో శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ తో హిట్ ఇచ్చిన, లోకల్ గా రికార్డులు క్రియేట్ చేసిన కొరటాల శివ డైరెక్టర్ దేవర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. దేవర సినిమా ఒకంత భారీ నివిడితోనే రిలీజ్ కానుందని తెలుస్తుంది. దేవర సెకండ్ సింగిల్ కు సమయం ఆసన్నం కాగా, ఇతర భాషలకు సంబంధించిన లిరికల్ వీడియోలకు సంబంధించిన పనుల వల్ల సెకండ్ సింగిల్ ఆలస్యం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సింగిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దేవర సినిమా ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకోవడంతో మేకర్స్ కు టెన్షన్ తీరిందని సమాచారము అందుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ పై నమ్మకంతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సర్ అంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ బస్ కు మార్చేసి ప్రశంసలు కురిపించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ హీరోను కొనియాడారు. ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవరలోని ఓ గీతానికి నేను నృత్య రీతులు సమకూర్చా, అందులో క్లిష్టమైన స్టెప్పులే లేవు, చాలా సింపుల్ గా కంపోజ్ చేశా. ఎన్టీఆర్ స్వీట్ డాన్స్ అదిరిపోతుంది, మీరంతా తప్పక ఎంజాయ్ చేస్తారు అని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. తెలుగులో దేవరకు వర్క్ చేశారు. త్వరలోని ఆ పాట రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్. తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒక్కటండి.